ఇటువంటి అవతారాలకి కృష్ణావతారానికి ఒక్కటే ఒక గొప్ప తేడా ఉంది. మిగిలిన అవతారాల్లో పరమాత్మ తాను ఏ రూపంలో వస్తున్నానని చెప్పారో ఆ రూపంలో మాత్రమే తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత కనపడ్డారు. కానీ కృష్ణావతారంలో వేరు. అర్ధరాత్రి వేళ అష్టమి నాటి రాత్రి అమ్మ కడుపులోంచి బయటికొచ్చినటువంటి స్వరూపం కృష్ణావతారంగా రాలేదైన. చింటి పిల్లవాడిలా కనపడలేదు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నవాడే